నర్సరావుపేట పట్టణంలో మహిళా స్వయం సహాయక సంఘాల పేరుతో బ్యాంకు రుణాలు మోసానికి సంబంధించిన కేసు పోలీసులు 3వ నిందితుడు షేక్ ఉమర్ వాలీని అరెస్ట్ చేశారు. ఇండియన్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏడీబీ బ్యాంక్ మరియు జీడీసీసీ బ్యాంక్ నుండి పిడుగురాళ్లలో మహిళా సంఘాల పేరుతో నకిలీ ఎస్హెచ్జీ గ్రూపులు సృష్టించి భారీ రుణాలు మంజూరు చేసినట్లు విచారణలో బయటపడింది. మొత్తం 81 నకిలీ సంఘాల పేరుతో సుమారు 9 కోట్ల రుణాలు మంజూరు చేయించినట్లుగా అధికారులు గుర్తించారు. ఈ కేసులో A3 అయిన షేక్ ఉమర్ అలీ 11 నకిలీ సంఘాల ద్వారా సుమారు 1,24,00,000 మంజూరు అయ్యేలా సహకరించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని మార్చి 15 హైదరాబాద్లో అదుపులోకి తీసుకుని నర్సరావుపేటలో తీసుకుని వచ్చి 16వ తేదీన అరెస్ట్ చేశారు. ఈ కేసులో A5 ఇప్పటికే అరెస్ట్ కాగా మిగిలిన నిందితులు పరారీలో ఉండగా వారిని పట్టుకునేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. నిందితుడు షేక్ ఉమర్ వాలీ కోర్టులో హాజరుపరచగా శ్రీ కోర్టు వారు 15 రోజులు రిమాండ్కు పంపినట్లుగా నర్సరావుపేట 1వ పట్టణం సిఐ తెలిపారు. గత నెల 18వ తారీఖున అర్బన్ జిల్లా సమాఖ్య ప్రెసిడెంట్ అయినటువంటి అఖిల గారి ఇచ్చిన రిపోర్టు మేరకు మెప్మా డిపార్ట్మెంట్లో జరిగినటువంటి అవకతవకలపైన సుమారు 9.5 కోట్ల రూపాయల అవకతవకలు జరిగిన దాని మీద ఫిర్యాదు ఇవ్వగా ఒక 8 మంది మెప్మా డిపార్ట్మెంట్ ఉద్యోగస్తుల మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఆ కేసులో భాగంగా విచారణలో ఈ నెల 2వ తారీఖున A5 భూదేవి గారిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాం. ప్రస్తుతం ఆమె రిమాండ్లోనే ఉన్నారు. మరియు నిన్న ఈ కేసులో A3గా అయినటువంటి షేక్ ఉమర్ వలీని హైదరాబాద్లో తీసుకొని అరెస్ట్ చేసి ఈ రోజున కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కోర్టు ఈ నెల 27వ తారీఖు వరకు అతనికి రిమాండ్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఇందులో దొరకవలసిన ముద్దాలు ఉన్నారు. వాళ్ళ కోసం మేము ఇంకా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. త్వరలోనే వాళ్ళని కూడా పట్టుకొని వారిపైన కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.